అలాగే మత్తయి సువార్త 15:4 తల్లిదండ్రులను దూషించువాడు మరణశిక్ష నొందునని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ మూడవ మాట మనకు నేర్పిస్తున్నటువంటి అంశం ఏంటో తెలుసా? తల్లిదండ్రులైనటువంటి వారిని ఎలాగో ప్రేమించాలి, ఎలాంటి బాధ్యత కలిగి మనం ఉండాలి. దయచేసి ఆలోచన చేశారా? యవనస్తులైన బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు, పెద్దవారైనటువంటి తల్లిదండ్రులు కూడా ఈ స్థలంలో ఉన్నారు. అమ్మా, నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. మీరు పెద్దవారై చక్కగా వివాహాలు చేసుకుని మీరు చక్కని బిడ్డలను కన్నారు, వారు కూడా పెరుగుతున్నారు. నీ బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నావు. వారికి మంచి ఇల్లు ఇవ్వాలని, వారికి మంచి భవిష్యత్తు కావాలని, వారు చాలా ఉన్నతంగా చదువుకోవాలని. నా బిడ్డలు నన్ను బాగా చూసుకుంటారు పెద్ద అయితే, నా బిడ్డలకు నేనంటే బాగా ప్రేమ అని చెబుతున్నారు చాలామంది తల్లిదండ్రులు. నీకు తెలుసా, నీవు పుట్టినప్పుడు కూడా నీ తల్లిదండ్రులు కూడా నిన్ను గురించి కూడా అలాగే అనుకున్నారు. నా బిడ్డ నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పి తల్లిదండ్రులైనటువంటి వారు, పల్లెటూరులో పుట్టినటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు కూలి పని చేసుకుని బిడ్డలను ఇంజనీర్లుగా చదివించినటువంటి వారు, డాక్టర్లుగా చదివించినటువంటి వారు, ఈ రోజున కూలి నాలి చేసుకుని రెక్కల కష్టము చేత బ్రతికినటువంటి పోషించినటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టి ఈ రోజున ఉన్నతమైన స్థానాల్లో పట్టణాల్లో స్థిరపడినటువంటి ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు. బహుశా నేను అనుకుంటున్నాను ఈ వాక్యాన్ని కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. నేను అడుగుతున్నాను, నా ప్రియ సోదరుడా సోదరి, మంచి ఉద్యోగంలో చక్కగా సెటిల్ అయ్యావు, చక్కని ఫ్లాట్ కొనుక్కున్నావు, మంచి కారు ఇల్లు, చక్కని సౌకర్యాలన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు నీ బిడ్డలు మంచిగా చదువుకుంటున్నారు, విలాసవంతమైనటువంటి చక్కని గృహాన్ని, చక్కని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. నేను అడుగుతున్నాను, నీ తల్లి నీ దగ్గర ఉందా? నీ తండ్రి నీ దగ్గర ఉన్నాడా? వారు ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే నాకు తెలియదు, కానీ బ్రతికి ఉండి కూడా ఎంతమంది ఈ రోజున తల్లిదండ్రులు అదే పల్లెటూరులో బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చినప్పటికీ కూడా అదే పల్లెటూరులో అదే కూలి పని చేసుకుని బతకలేక వారు, గొప్పకి నా కొడుకు ఇంజనీర్ అని చెప్పుకుంటున్నారు, గొప్పకి నా కూతురు బోల్డ్ ఎంత సంపాదిస్తుందని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళకు ఒరిగేదేంటి? వాళ్ళకు కలిగినటువంటి సుఖమేంటి? ఎంతమంది ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి జీవించినటువంటి కుమారులు ఉన్నారు? ఎంతమంది ఆ తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటున్నటువంటి కుమార్తెలు ఉన్నారు? ఈ రోజున దౌర్భాగ్యం ఏంటని అడిగితే గనక, ఈ రోజున ఒక స్థితికి వచ్చిన తర్వాత, సొసైటీలో ఒక పేరు సంపాదించుకున్న తర్వాత, వీరు ఆ స్థితికి రావడానికి అహర్నిశలు కష్టపడినటువంటి తల్లిదండ్రులు అని చెప్పుకోలేని దౌర్భాగ్యులు కూడా ఉన్నారండి ఈ రోజున. దయచేసి నేను విచారముతో ఈ మాటను చెబుతున్నాను, దయచేసి గమనించమని దేవుని దాసునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక యవనస్తురాలైనటువంటి చెల్లి, ఆమె చక్కగా చదువుకుంటూ ఉంది. ఈ తల్లి తనకు ఒకే ఒక కుమార్తె గనుక భర్త చనిపోయాడు, ఆమె విధవరాలు. కుమార్తెను చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చింది, చక్కగా చదివిస్తూ వచ్చింది. ఈ చదివిస్తూ వచ్చినటువంటి రీతిని బట్టి తన ప్రతి అక్కర ఆమె చూస్తూ, ఈమె మాత్రం ఆయా ఇండ్లలో పాచి పని చేసుకుని తన కుమార్తెకు మాత్రం ఏ లోటు లేకుండా మంచి వస్త్రాలు కొనిస్తుంది, మంచి కాలేజీలో చదివిస్తూ ఉంది. చాలా చక్కగా బిడ్డను ప్రోత్సహిస్తూ ప్రేమిస్తూ ఆమె ముందుకు కొనసాగుతూ ఉంది. ఒక రోజున ఆ యవన కుమార్తె తల్లి దగ్గరికి వచ్చి అంటుంది, మమ్మీ, నా పుట్టినరోజు కదా, నేను నా స్నేహితులందరికీ కూడా ఒక చిన్న పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను, నాకు కొంత డబ్బు కావాలి అని అడిగింది. ఎంత కావాలమ్మా అని అడిగినప్పుడు, కొన్ని వేల రూపాయలు ఆమె అడిగినప్పుడు ఆ తల్లి అంది కదా, అమ్మా, ఇన్ని వేల రూపాయలు నేను ఇవ్వలేను, మన స్తోమత సరిపోదు. అయితే నీ స్నేహితులందరినీ కూడా తీసుకుని మన ఇంటికి రామ్మా, నేను వంటలు చాలా బాగా చేస్తాను గనక నీకేమేమి కావాలో అన్ని రుచికరమైనటువంటి వంటలు కూడా చేసి నీకు నీ స్నేహితురాళ్లకు వడ్డిస్తాను అని చెప్పింది. ఈమె సరే అని తన స్నేహితురాళ్ళందరినీ కూడా తీసుకొచ్చింది. అయితే తల్లితో ఒక మాట చెప్పింది, అమ్మా, నీవన్నీ కూడా చేసి రుచికరంగా నా స్నేహితురాళ్ళకి ఇయ్యమ్మా, నేను తీసుకెళ్ళి బయట వడ్డిస్తాను, కానీ నీవు మాత్రం బయటకు వచ్చి మా స్నేహితురాళ్లకు నువ్వు కనబడవద్దు అని చెప్పింది. ఎందుకని అడిగితే, ఆ తల్లి ఒక అగ్ని ప్రమాదంలో తన ముఖము కాలిపోయి వికృతంగా ఉంటుంది. కందుచేతనే ఆమె అంటుంది కదా, అమ్మా, నీవు మాత్రం బయటకు రావద్దు, నీ ముఖాన్ని కనబడనియొద్దు, నువ్వు చేసినవి మాత్రం మాకివి, నేను తీసుకువెళ్ళి నా స్నేహితురాళ్లకు వడ్డిస్తాను అని చెప్పింది. అలాగే అని తల్లి వంటగదిలోనే పాపం ప్రయాసపడతా అన్ని సిద్ధపరిచి బయటికి ఇస్తుంది. తన ఫ్రెండ్స్ అందరూ కూడా వాటన్నిటిని తింటున్నారు. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఎవరు చేశారే అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు ఈ ఆనందాన్ని తట్టుకోలేక తల్లి ఏం చేసిందంటే ఒకసారి బయటకు వచ్చి, అమ్మ, నేనే చేశాను అని చెప్పిందంటండి. వెంటనే కోపంగా కుమార్తె బయటకు వచ్చి, ఎందుకు నిన్ను లోపలే ఉండమంటే బయటకు రావద్దంటే బయటకు వచ్చావని చెప్పి తల్లి మీద గసురుకుంటా ఉంది.
ఈలోపు ఆ స్నేహితురాళ్ళందరూ అంటున్నారు, ఆ ఫ్రెండ్స్ అంటున్నారు, ఎవరామే అని అడిగినప్పుడు ఈ కుమార్తె ఏం చెప్పిందో తెలుసండి? మా ఇంటిలో పని చేసేటువంటి పనికత్తె అని చెప్పింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి గుండె ఆగిపోయిందండి. వేదనతో ఉన్నప్పుడు ఆ స్నేహితులందరినీ కూడా పంపించి వేసిన తర్వాత ఆ కుమార్తె వచ్చి చెప్పింది, అమ్మా, మా స్నేహితుల యొక్క అమ్మలందరూ కూడా చాలా అందంగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. నీవు వికృతమైన ముఖం వేసుకుని ఆ ముఖం పెట్టుకుని నువ్వు బయటకు రావద్దని చెప్తే ఎందుకు నువ్వు బయటకు వచ్చావు? ఈ తల్లి గుండె పగిలిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ కుమార్తెతో ఏమంటుందో తెలుసా? అమ్మా, నేను ఈ ముఖం ఎందుకు ఇలాగైందో నీకు ఎప్పుడూ చెప్పలేదు కదా, ఇప్పుడు చెబుతాను విను. నీవు చిన్నదానిగా ఉన్నప్పుడు మన పూరి పాకలో నిన్ను లోపల ఉయ్యాల్లో వేసి నేను బయట బట్టలు ఉతుకుతూ ఉన్నప్పుడు లోపల నిప్పు అంటుకుని మన పాక కాలిపోయింది. అందరూ కూడా గ్రామస్తులు వచ్చారు కానీ ఎవరూ నిన్ను రక్షించలేదు. నేను ప్రాణానికి తెగించి లోపలికి వస్తుంటే కూడా అందరూ కూడా ఆ పిల్ల కాలిపోయి ఉంటుంది, చనిపోయి ఉంటుంది, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చచ్చిపోతావని నివారించిన నా ప్రాణానికి తెగించి లోపలికి వచ్చి నీ ముఖము కాలిపోకుండా నిమిత్తమై నిన్ను నా గుండెలకు హత్తుకుని నా ముఖాన్ని కాల్చుకుని నేను బయటకు వచ్చి నిన్ను రక్షించానమ్మా. నా అందమైన ముఖాన్ని ఇదిగో నీ ముఖము కాలిపోకుండా నిమిత్తమై కాల్చుకుని నిన్ను రక్షించానమ్మా అని చెప్పింది. నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేయి. ఈ లోకములో పరలోకములో ఉన్న దేవుని తరువాత ఈ లోకములో మనలను మనస్ఫూర్తిగా దీవించగలిగిన వారు మనలను కన్న తల్లిదండ్రులే అని మనవి చేస్తున్నాను. ఆ తల్లిదండ్రులకు నమ్మకమైన కుమారుడుగా నువ్వు ఉన్నావా? విధేయుడవైన కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉన్నావా? నీ కుమారుడుగా కుమార్తెగా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? తల్లిదండ్రులను నిష్ఠూరపట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున లెంటు దినములలో లేకపోతే సిలువ ధ్యానములలో లేకపోతే నేను ఉపవాసం ఉన్నానో ఏదేదో చేస్తున్నానో నువ్వు అనుకుంటున్నావు. కానీ మొదటిగా నీ యొక్క ధ్యానాలు కట్టబెట్టి నీ తల్లిని తండ్రిని ప్రేమించు. వాళ్ళ పట్ల నీ బాధ్యత ఏమై ఉందో దాన్ని నెరవేర్చు. వాళ్ళను చేర్చుకో, గౌరవించు, వాళ్ళను సన్మానించు. అప్పుడే నీ జీవితంలో నీవు దీవించబడతావు. నీవు నీ తల్లిదండ్రులకు చేసిన రీతిని బట్టే నీ బిడ్డలు కూడా నీకు చేయబోతున్నారు అన్న విషయాన్ని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే వాక్యంలో ఉంటుంది, మనుష్యుడా నీవు ఏది విత్తుదువో ఆ పంటనే కోయుదువని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ తల్లిని ప్రేమించి విధేయుడైన క్రీస్తు ప్రభువారిని మనము ఈ మాటలో మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది, దేవుని వాక్యంలో నుంచి చూసినట్లయితే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దయచేసి ఆలోచన చేయండి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మాట్లాడినటువంటి మాట. ప్రభుని గురించి వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, శరీరధారిగా ఉన్న దినములలో ఆయన వేదనతోనూ రోదనతోనూ దినములు గడిపెనని, కన్నీటితో దినములు గడిపెనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ తండ్రితో దేవుడు మాట్లాడుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నా దేవా నీవు నన్నెందుకు చేయి విడనాడితివి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలోని భావము, గెత్సెమనిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేస్తూ కూడా ఆఖరిగా ఆయన చెమట రక్త బిందువుల వలె నేలను ఒలికించబడుతున్నప్పుడు కూడా ఒక ప్రార్థన చేశారు. ఆయన తండ్రికి ప్రార్థించినటువంటి ప్రార్థనలు అన్నీ, క్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలన్నీ తండ్రి విన్నారు. అయితే ఈ ప్రార్థన మాత్రం తండ్రికి జవాబు ఇవ్వలేదు, మౌనమై ఉండిపోయారు. కారణం ఏంటని అడిగితే, ఈ లోకములోనికి పాపమంటనటువంటి క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన తండ్రి కుమారుడుగా ఈ లోకములోనికి పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భములో జన్మించాడు. ఆయన పుట్టుక పవిత్రము, ఆయన రాక పవిత్రము, ఆయనే పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధ దూతల చేత కొనియాడబడుతూ ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనకు పాపం అంటే తెలియదు, పాపం అంటనటువంటి వాడు ఆయన. గమనించండి, పాపములో పుట్టిన మనము, పాపము చేసినటువంటి మనము, పాపము నుంచి వేరే యేసు ప్రభు రక్తములో కడగబడి దేవుని బిడ్డలుగా మారు మనసు పొందిన తర్వాత ఎప్పుడైనా ఒక బలహీనతలో మనం ఏదైనా ఒక చిన్న తప్పిదములో పడిపోతే కూడా ఎంత వేదన పడతాం, ఎంత బాధపడతాం చెప్పండి. అయ్యో నేను రక్షించబడ్డాను, ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను బాప్తిస్మం పొందాను, ఎందుకు ఈ తప్పు చేశాను అని చెప్పి వేదన పడిపోయి కృంగిపోయి ఎంతో రోదన చేస్తాం. అలాంటిది నా ప్రభు
దైవ కుమారుడయుండి పాపము అంటున్నటువంటి నా దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి పాపిష్టు మనుషులైన చేసిన వారి పాపములన్నీ కూడా ఒక పాత్రలోనికి తీసుకుని వచ్చి తండ్రి ఆ పాత్రను అప్పగించి తాగమని అన్నప్పుడు ఆ కుమారుడిగా యేసు ప్రభువారు ఎంత వేదన పడ్డాడో దయచేసి ఆలోచన చేయండి. అప్పుడే తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ అంటారు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి నాయనా, నేనేదైనా భరించగలను ప్రభువా, ఎంత శ్రమనైనా భరించగలనయ్యా. కానీ తండ్రి, పాపం అంటే అసహ్యత కలిగిన నాకు, పాపము చేయని నాకు, ఇదిగో పరిశుద్ధుడైన నీ కుమారుడనైనటువంటి నేను ఈ మనుషులు చేసిన ఈ పాపాలన్నీ పాత్రలో నేను త్రాగలేనయ్యా, ఈ చేదును నేను త్రాగలేనయ్యా. తండ్రి మౌనముగా ఉన్న రీతిని బట్టి మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటాడో తెలుసా, నాయనా నీ చిత్తమైతే అలాగే జరగని నాయనా అని చెప్పి ఆ శ్రమను ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. సర్వమానవాళి యొక్క పాపమును కూడా, మన పాపములను ఆయన భరించడానికి ఇష్టపడి సిలువలో ఆయన బలిగా అర్పించబడ్డాడు. అందుకనే ఆయన అన్నాడు, తండ్రి తండ్రి, నా దేవా నా దేవా, నన్నెందుకు నీవు చేయి విడిచితివి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21 ప్రకారంగా పాపము చేయని ప్రభు, పాపం అంటున్నటువంటి ప్రభు మన పాపముల నిమిత్తమై ఆ పాపములను భరించవలసి వచ్చినది అని చెప్పి దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆలోచన